ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనము. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానని. మీరు జ్ఞాపకం చేసుకుంటే నవమాసాలు కూడా తన ప్రాణము సైతం లెక్క చేయకుండా బిడ్డను మోసి జన్మనిచ్చిన తల్లి ఆ బిడ్డను ఎంతలాగా ఆదరిస్తుందండి. ఆ బిడ్డ కోసం తన ప్రాణం పెడుతుంది. ఆ బిడ్డే తన సర్వస్వం అని బ్రతుకుతుంది కదా. ఒకని తల్లి వాని బిడ్డను ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానని ఈరోజు సజీవమైన నీ తండ్రి నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఆమేన్. నువ్వు అనుకుంటున్నావా, నాకు తల్లిదండ్రులు లేరు, నాకు వెన్నుతట్టి నడిపించేవారు లేరు, నన్ను ఆదరించేవారు లేరు, నేను ఇలా అయిపోయాను నువ్వు అనుకుంటున్నావా? ఈరోజు నీ తండ్రి నీకు తోడుగా ఉన్నారు. ఒక తల్లి ఉంటే ఆ బిడ్డ ఎంత ఆదరించబడుతుందో, ఒక తండ్రి ఉంటే ఆ బిడ్డ ఎంత సంతోషంగా ఉంటారో ఈ దినము నుంచి దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుడు కూడా అంతకు మించిన ప్రేమను నీ పట్ల కనపరుస్తానని, ఆదరిస్తానని, హక్కును చేర్చుకుంటానని నీ తండ్రి నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఆమేన్. నువ్వు దిగులు పడి భయపడి బాధపడడం కాదు, ప్రార్థన చే. తండ్రి నాకు ఈ అవసరం ఉంది, నాన్న నాకు ఇది కావాలి, నాన్న నా జీవితంలో ఇది జరిగించు అని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు నీ తండ్రి సజీవుడైన యేసయ్య తప్పక బదులిస్తారు. ఆమేన్. ఆయన అంటున్నారు కదా, యెరూషలేములోనే మీరు ఆదరించబడతారని. దేవుని వద్ద నీకు ఈరోజు ఆదరణ దొరుకుతూ ఉంది. ఆయనే నీకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు. నువ్వు ఎంత మాత్రమూ కూడా నాకెవ్వరూ లేరని నువ్వు అనుకోవద్దు. నీ తండ్రి నిన్ను చూచిన వాడిగా ఉన్నాడు, నేను ఎరిగిన వాడిగా ఉన్నాడు, నీ అవసరాలు తెలుసుకున్న వాడిగా ఉన్నాడు. కనుకనే ఈ వాగ్దానం ద్వారా ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఎక్కడి నుంచి ఈరోజు నువ్వు ఈ వాగ్దానాన్ని వింటూ ఉన్నావో, నువ్వు చాలాసార్లు అనుకుంటూ ఉన్నావు, నాకు ఒక మంచి స్నేహితులు ఉంటే బాగున్ను, నాకు తండ్రి ఉంటే బాగున్ను, నా తల్లి నాతో ఉండుంటే బాగున్ను, నాకు అన్నీ నెరవేరును కదా, నా అచ్చట ముచ్చట తీరేది కదా, ఇదిగో ఈరోజు ఈ పరిస్థితి నాకు రాకుండా ఉండేది కదా అని నువ్వు అనుకుంటున్నావు కదా. ఈరోజు నీతో నీ తండ్రి మాట్లాడుతున్నాడు. ఒక తల్లి ఉంటే నువ్వు ఎలా అయితే ఆదరించబడేదానివో, ఒక తండ్రి ఉంటే నువ్వు ఎలా ఆదరించబడేవాడువో దేవుడు చెప్తూ ఉన్నాడు. తల్లి తండ్రి నేను నిన్ను ఆదరిస్తానని ఈరోజు దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నారు. ఏమాత్రము దిగులు పడొద్దు, ప్రార్థన చే. తండ్రి నువ్వు నాతో ఉన్నావు ప్రభువా, నన్ను దీవించు, నన్ను అనేక మందికి నేను అండదండగా నిలబడేటట్లు నన్ను బలపరిచి నన్ను ఆశీర్వదించు ప్రభువా అని ఈరోజు నువ్వు ప్రార్థన చేయగలిగితే, నువ్వు ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నావో దేవుడు గొప్ప సమృద్ధితో నీవున్న స్థలములోనే దేవుడు నిన్ను ఆదరించి ఆశీర్వదిస్తారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.